అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 11 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు గాని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరి వినేద్దామా స్టోరీ? కాఫీ తాగాక రెస్ట్ రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది ప్రమీల. ఆంటీ, మీరు అవసరమైతే కాసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత మాకు ఏం జరిగిందో చెప్పవచ్చు అంది ప్రవళిక. ఇందాక ప్రమీలకు టీ ఇచ్చిన కానిస్టేబుల్ మాట్లాడుతూ, మేడం గారిని చెప్పనీయండమ్మా, మనసులో ఉన్నది చెప్పేస్తే కాస్త ఊరట దొరుకుతుంది అన్నాడు. మనసులోనే నవ్వుకుంది ప్రవళిక. ఆ కానిస్టేబుల్ మాటల్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సగంలో ఆగిపోయిన ఫీలింగ్ కనబడుతోంది. కానీ అతను చెప్పింది కూడా నిజమనే. ఈ విషయం వివరించాక ప్రమీల ఆంటీ మనసులో ఉన్న భారం కాస్త తగ్గవచ్చు. తర్వాత జరిగిన సంఘటనలు చెప్పడానికి గొంతు సవరించుకుంది ప్రమీల. అందరూ ఆమె వంక ఆసక్తిగా చూస్తున్నారు. చెప్పడం ప్రారంభించింది ప్రమీల. ఆ రోజు మరో గంట తర్వాత ఫోన్ చేసింది ప్రియా. చెప్పు ప్రియా, ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాను. ప్రియా జరిగిన సంఘటనను ఇలా వివరిస్తోంది. అమ్మా, నేను తలుపు కొద్దిగా తెరిచి చూశాను. మావయ్య అటువైపు తిరిగి సీసీ కెమెరా మానిటర్ దగ్గర ఏదో కదిలిస్తున్నాడు. తలుపు శబ్దం విని అతను వెనక్కి తిరుగుతుండగానే నేను తలుపును దగ్గరకు మూసి బెడ్ మీద పడుకున్నాను. ఆయన ఏం చేస్తున్నాడో, హార్డ్ డిస్క్ బయటకు తీసి పగలగొట్టేస్తాడేమో. ఇందాక గదిలోకి వచ్చింది ఆయనే అయి ఉంటే ఖచ్చితంగా ఆ పని చేస్తాడు. బయట నుంచి ఏ విధమైన శబ్దం రావడం లేదు. ఎందుకు? ఒకవేళ నేను తలుపు తెరిచి చూసినట్లు అతనికి అనుమానం వచ్చిందా? వస్తే ఏం చేస్తాడు? తన మీద అటాక్ చేస్తాడా? తను తలుపు గడియ వేసుకోవడం మంచిది. ఇందాక ఆయన గడియ పెట్టుకోవద్దని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. కానీ ఎవరు ఏమనుకుంటే నాకేం? నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి. వెంటనే బెడ్ మీద నుంచి కిందకు దిగాను. అంతలో హఠాత్తుగా కరెంట్ పోయింది. ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. బెడ్ మీద పిల్లో పక్కనే ఉన్న నా మొబైల్ తీసుకోవడమా, లేక అలాగే తడుముకుంటూ తలుపు గడియ పెట్టడమా? నా ఆలోచన తెగేలోపే తలుపు తెరుచుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. హాల్లోని కిటికీకి నుండి వచ్చే కొద్దిపాటి వెలుతురులో అతని ముఖానికి ముసుగో లేక మంకీ క్యాప్ లాంటిదో పెట్టుకుని ఉన్నట్లు గమనించాను. నాకు ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా అతను నన్ను బెడ్ మీదకు నెట్టాడు. నేనెవరో తెలుసుకున్నావా? అయితే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ఈ నీలకంఠం నిన్ను వదిలిపెట్టడు అంటూ దిండు నా ముఖంపై ఉంచి నాకు ఊపిరాడకుండా చేశాడు. చెబుతూ ఉన్న ప్రియకు నేను అడ్డు తగిలాను. నీలకంఠం ఎవరు? మా తమ్ముడు, అదే మీ మామయ్య పేరు శివరావు కదా అన్నాను. అటువైపు నుంచి ప్రియ ఆలోచిస్తున్నట్లు కొంతసేపు నిశ్శబ్దం. తర్వాత తను మాట్లాడుతూ, అమ్మా, నాకైతే అతను తన పేరు నీలకంఠం అని అన్నట్లే గుర్తుకు వస్తుంది. ఏమో ఆ సమయంలో నేను పొరపడ్డానో లేదా ఆ వ్యక్తి మామయ్య కాదేమో, కానీ అతను నేనెవరో తెలిసిపోయిందా అన్నాడు. పైగా అతను గొంతు మార్చి మాట్లాడినా నాకైతే మామయ్య గొంతులాగే అనిపిస్తుంది. అతను నా పైకి వాలి 2 చేతులతో నా ముఖానికి దిండును అదిమి పెట్టుతున్నాడు. నా 2 చేతులతో అతన్ని నెట్టడానికి ప్రయత్నిస్తూ నా మోకాల్ని పైకి మడిచి అతని డొక్కలో బలంగా తన్నాను. దాంతో అతను దిండును వదిలివేసి వెనక్కి జరిగాడు. అదే అదనుగా నేను నా మొబైల్ని చేతిలోకి తీసుకుని ఆ గదిలోంచి బయటకు వచ్చాను. ఒక్క ఉదుటున మెయిన్ డోర్ తెరుచుకుని రోడ్లోకి వచ్చి వేగంగా పరిగెత్తసాగాను. అదృష్టవశాత్తు ఆ రోడ్లో కార్లు వెళ్తున్న దంపతులు నన్ను చూసి కారు ఆపి ఎక్కించుకున్నారు. ఆరాలేవి తీయకుండా నేను ఎక్కడికి వెళ్లాలో కనుక్కున్నారు. నన్ను మా స్నేహితురాళ్ళు బస చేసిన హోటల్ దగ్గర వదిలిపెట్టారు. నేను దారిలోనే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఉండడంతో వాళ్ళు నా కోసం హోటల్ కిందే వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను రాగానే నన్ను వాళ్ళ రూమ్లోకి తీసుకుని వెళ్ళారు. ఏం జరిగిందని అడిగారు. నేను విషయం చెప్పకుండా ఎందుకో అక్కడ ఉండలేకపోయానని, నా మానసిక స్థితి సరిగా లేదని,
రెస్ట్ తీసుకుని ఉదయం మాట్లాడుతానని చెప్పాను. నా కోసం మా మేనమామ వస్తే నేనిక్కడ లేనని చెప్పమన్నాను. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే నన్ను డిస్టర్బ్ చేయవద్దని, ఉదయం లేచాక నేనే కాల్ చేస్తానని చెప్పాను. చెప్పడం ముగించింది ప్రియా. కాసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ప్రియా? మీ టూర్ ఇంకా 3 రోజులు ఉంది కదా, అక్కడ ఉండగలుగుతావా? లేదంటే మా దగ్గరకు వచ్చి 2 రోజులు ఉండు, కాస్త స్థిమిత పడ్డాక హైదరాబాద్ వెళ్ళొచ్చులే అన్నా. నాకు కూడా రావాలని ఉందమ్మా. ఈరోజు అరకు వెళ్ళే ప్రోగ్రాం ఉంది, ఇదొక్కటి అటెండ్ అవుతాను. రేపు ఉదయం బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను అంది ప్రియా. ఒక్కదానివే రాగలవా? లేదంటే మీ నాన్నను పంపిస్తాను అన్నాను. అవసరం లేదమ్మా, రాగలను అంది ప్రియా. రాత్రి పూర్తిగా నిద్ర లేకపోవడంతో ఆ రోజు ఆయన ఆఫీస్కి సెలవు పెట్టారు. ఇద్దరం గంటకోసారి ప్రియకు కాల్ చేస్తూనే ఉన్నాం. ప్రియ కూడా మా టెన్షన్ అర్థం చేసుకుని ఓపిగ్గా మాతో మాట్లాడింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక నిద్రకు తట్టుకోలేక ఇద్దరం పడుకున్నాం. కొంతసేపటికి ఎవరో ఆపకుండా కాలింగ్ బెల్ నొక్కుతూ ఉన్నారు. దాంతో ఆయన వెళ్ళి తలుపు తీశారు. వచ్చింది మా తమ్ముడు శివరావు. హఠాత్తుగా అతను మా ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయాము. బాగున్నావా శివరాం అంటూ మా వారు అతన్ని పలకరించారు. రారా తమ్ముడు, రా కూర్చో అన్నాను. నేను కూర్చోడానికి రాలేదు, మీకు ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటూ తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ ఆయన చేతికి ఇచ్చాడు. ముందు కూర్చోరా తమ్ముడు అన్నాను నేను. నీకొక నమస్కారం, నీ మర్యాదలకు ఒక నమస్కారం అక్కయ్య. మేనకోడలు కదా అని ఆప్యాయంగా ఇంటికి పిలిస్తే అర్ధరాత్రి కేకలు పెడుతూ వెళ్ళిపోయింది. నువ్వేమో నా కొడుకు తన్నేదో చేసినట్లు అనుమానించావు అన్నాడు వాడు కోపంగా. అది కాదురా, మీ అబ్బాయి ఊరు నుంచి వచ్చాడా అని మామూలుగానే అడిగాను. దానికి నువ్వింత కోపం తెచ్చుకుంటే ఎలాగూ అన్నాను. నీ కూతురికి మానసిక స్థితి సరిగ్గా లేదు, వెంటనే డాక్టర్కి చూపించండి. రాత్రి నీ కూతురితో మా అబ్బాయి వీడియో కాల్ మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి జోడి ఎంత చక్కగా ఉందో అని మాకు అనిపించింది. ఆ రోజు రాత్రి చాలాసేపు నేను నా భార్య వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకున్నాం. చదువులు పూర్తయ్యాక వీళ్ళకు పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాం. అలాంటిది ఇంటికి వచ్చిన అమ్మాయి మీద మా అబ్బాయి అఘాయిత్యం చేసినట్లుగా మీరు మీ అమ్మాయి ఊహించుకుంటున్నారు. మా ఇంట్లోని హాల్లో సీసీ కెమెరా ఉంది. పొద్దున మా అబ్బాయి రాగానే రాత్రి నుంచి జరిగినదంతా ఈ పెన్ డ్రైవ్లోకి కాపీ చేసి ఇచ్చాడు. ఇది చూస్తే నీ కూతురికి పిచ్చి ఏ స్థాయిలో ఉందో మీకే అర్థమవుతుంది అని వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. మేమిద్దరం ఎంత బ్రతిమలాడినా అతను ఆగలేదు. మా తమ్ముడు వెళ్ళిపోయాక మా వారు ఆ పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేసి ప్లే చేశారు. మొత్తం చూడాలంటే గంటల కొద్ది సమయం పడుతుంది కాబట్టి ఏ కదలికలు లేని చోట ఫార్వర్డ్ చేస్తూ చూశాము. ఆ రాత్రి 10 గంటలకు ప్రియ హాల్లో పక్కన ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళడం అందులో కనిపించింది. రాత్రి 12 గంటలకు తన గదిలోంచి వేగంగా బయటకు వచ్చింది. మెయిన్ డోర్ వరకు వచ్చి ఆ తరువాత మా తమ్ముడు వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళింది. మరికొంతసేపటికి మా తమ్ముడు హాల్లోకి వచ్చి ఈజీ చైర్లో కూర్చున్నాడు. ప్రియ ఆయనతో మాట్లాడి తిరిగి గదిలోకి వెళ్ళింది. మా తమ్ముడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని ప్లే చేయడానికి ప్రయత్నించాడు. అతని వల్ల కాలేదేమో, పడుకున్నాడు. అలాగే నిద్రపోయాడు. మరికొంతసేపటికి ప్రియ గదిలోంచి భయపడుతూ బయటికి వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తూ గాల్లోనే ఎవరో ఉన్నట్లుగా ఊహించుకొని తన చేతులతో గాలినే వెనక్కి నెట్టింది. తరువాత మెయిన్ డోర్ తీసుకుని బయటకు పరిగెత్తింది. ఆ సమయంలో మా తమ్ముడు ఈజీ చైర్లోనే నిద్రపోతున్నాడు. మరికొంతసేపటికి అతనికి మెలకువ వచ్చి మెయిన్ డోర్ తెరిచి ఉండడం గమనించాడు. తరువాత అతను సెల్ తీసుకొని నాకు కాల్ చేశాడు. జరిగింది చూసిన మాకు మతిపోయినట్లయింది. ప్రియకేమైంది? ఏమీ లేకుండానే ఏదో జరిగినట్లు ఎందుకు ఊహించుకుంది? ఖచ్చితంగా తనను వెంటనే సైక్రాటిస్ట్ దగ్గరికి చూపించాలి అని మేమిద్దరం అనుకున్నాం. మేము తన కొడుకుని అనుమానిస్తున్నామని మా తమ్ముడి అభిప్రాయం. అందుకే అతనికి అంత కోపం వచ్చింది. కానీ ప్రియకు అతని మీదనే అనుమానం వచ్చిందని తెలిస్తే
ఇక జన్మలో మమ్మల్ని క్షమించడు. వెంటనే మా తమ్ముడికి కాల్ చేశాను. ఆ వీడియో చూశానురా, అమ్మాయికి ఏమైందో తెలియడం లేదు అన్నాను. వాడు కొద్దిసేపు మాట్లాడలేదు. తరువాత దేవుడి దయ వల్ల మా ఇంట్లో సీసీ కెమెరా ఉండబట్టి సరిపోయింది. లేకుంటే మేము జీవితాంతం మీ ముందు తలదించుకొని ఉండాల్సి వచ్చేది. ముందు మీ అమ్మాయిని డాక్టర్కి చూపించండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. అతని మాటల్ని బట్టి మా మీద చాలా కోపంగా ఉన్నాడనిపించింది. మర్నాడు అమ్మాయి వచ్చాక ఈ వీడియో చూపించి తనని కన్విన్స్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నాము. పక్క రోజు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది ప్రియ. మా తమ్ముడు మా ఇంటికి వచ్చి వెళ్ళిన విషయం తనకు తెలియదు. ప్రియ రిఫ్రెష్ అయ్యాక తనని హాల్లో సోఫాలో కూర్చోబెట్టాము. నేను ఆయన చెరో పక్కన కూర్చున్నాము. ప్రియ వాళ్ళ నాన్న వంక తిరిగి, ఈరోజు సెలవు పెట్టారా? ఎందుకు నాన్న? నాకేం కాలేదు, బాగానే ఉన్నాను అంది. రాత్రి ఏం జరిగిందమ్మా, చెప్పగలుగుతావా అని అడిగారు వాళ్ళ నాన్న. తను మాతో ఫోన్లో చెప్పిన విషయాలనే తిరిగి చెప్పింది. తను మా తమ్ముడిని అనుమానిస్తున్నట్లు కూడా చెప్పింది. తర్వాత మా వారు ఆ పెన్ డ్రైవ్ను ప్లే చేశారు. మేము ప్రియకు ఆనుకునే కూర్చొని ఆమె ఫీలింగ్స్ని గమనిస్తూ ఉన్నాము. ఆశ్చర్యంగా చూస్తోంది ప్రియ. తను గదిలోంచి బయటకు వచ్చేసరికి మెయిన్ డోర్ వేసే ఉంది. కానీ బయట వాళ్ళ మీద అనుమానం పోవడం కోసం మా తమ్ముడే ఆ డోర్ని తీసినట్లు ప్రియకు అంతకు ముందు అనిపించింది. అలాగే రెండవసారి ప్రియ గదిలోంచి బయటకు వచ్చినప్పుడు కరెంట్ ఆఫ్ అయినట్లు చెప్పింది. కానీ కరెంట్ ఎప్పుడూ ఆఫ్ కాలేదు. సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం ప్రియ గదిలోంచి బయటకు వచ్చేటప్పటికి మా తమ్ముడు ఈజీ చైర్లో నిద్రపోతూనే ఉన్నాడు. తను వెనక్కి తిరిగి చూస్తూ గాల్లో ఎవరినో నెట్టినట్లుగా చేతులు ఊపడం ఆ వీడియోలో చూసి ప్రియ ఆశ్చర్యపోయింది. నన్ను గట్టిగా కౌగిలించుకొని, అమ్మా నాకేమవుతుంది? నేను పిచ్చిదానిలాగా మారిపోతున్నానా? లేని మనుషుల్ని, జరగని సంఘటనల్ని ఊహించుకుంటున్నాను. ఈ వీడియో కనుక లేకపోయి ఉంటే నేను అనుకున్నది నిజమని నమ్ముతూ ఉండేదాన్ని అంటూ గట్టిగా ఏడ్చేసింది. నేను తన భుజం తడుతూ ఓదార్చాను. ఆయన ప్రియ తలపైన చేయి వేసి మృదువుగా నిమురుతూ, బాధపడకమ్మా, దేహానికి జ్వరం లాంటివి వస్తూ ఉన్నట్లే మెదడుకు కూడా అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా నయమవుతాయి. ఇందుకు సరైన డాక్టర్లు ఎవరో నేను ఎంక్వైరీ చేస్తాను అన్నారు. దాంతో ప్రియకు కాస్త ధైర్యం వచ్చింది. ఆ మధ్యాహ్నం భోజనాలు చేస్తూ ఉండగా ప్రియకు కాల్ వచ్చింది. అవతలి వైపు మాటలు విన్న ప్రియ చేతిలోని అన్నం ముద్ద జారిపోయింది. కుర్చీలోంచి లేచి నిలబడి, అవునా, ఎప్పుడు, ఎలా జరిగింది అంటూ ఆశ్చర్యంగా అడుగుతోంది. తర్వాత ఫోన్ పెట్టేసి నిస్తేజంగా గాల్లోకి చూస్తూ ఉండిపోయింది. నేను కూడా అన్నం ముద్ద నుంచి లేచి చేయి కడుక్కొని తన భుజం పట్టి కుదిపాను. ఏమైంది ప్రియా అంటూ. అమ్మా, నా క్లాస్మేట్ హైదరాబాదులో నా రూమ్మేట్ భార్గవి చనిపోయిందట, బాధగా చెప్పింది ప్రియా. ఎలా జరిగిందమ్మా అని అడిగాను. నిజానికి తను కూడా మాతో టూర్కి రావాల్సి ఉంది. కానీ హైదరాబాద్లోనే ఉన్న తన మామయ్య కొడుక్కి నిశ్చితార్థం ఉండడంతో అక్కడే ఉండిపోయింది. నిన్న రాత్రి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లోనే పడుకుంది. పొద్దున లేచేటప్పటికి ఫ్యాన్కి ఉరివేసుకుందట. నేను వెంటనే బయలుదేరుతానమ్మా అంది ప్రియ. ఏం చెప్పాలో అర్థం కాక ఆయన వంక చూశాను. ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా పంపించలేము ప్రియా. అలాగని నిన్ను వెళ్ళవద్దని చెప్పలేము. ముగ్గురం హైదరాబాదు వెళ్దాం. నిన్ను ఎలాగూ డాక్టర్కి చూపించాలని అనుకున్నాం కదా. సిటీలోనే ఉన్న మా అన్నయ్యకు ఫోన్ చేసి మంచి సైకియాట్రిస్టులు ఎవరో కనుక్కొని రేపటికి అపాయింట్మెంట్ తీసుకోమని చెబుతాను అన్నారాయన. సరేనంది ప్రియ. ముగ్గురం కారులో హైదరాబాద్ బయలుదేరాం. దారిలోనే ప్రియ తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసింది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తీసుకుని వెళ్ళినట్లు చెప్పారు వాళ్ళు. బాడీని ఏ రాత్రికో తిరిగి ఇచ్చేస్తారట. ఇక భార్గవి పేరెంట్స్ ఇద్దరు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ స్వస్థలం హైదరాబాద్ కాబట్టి అంత్యక్రియలు హైదరాబాద్లోనే చేస్తారట.
వాళ్ళు కూడా బెంగళూరు నుండి బయలుదేరారట. ఫ్రెండ్స్ అందరూ భార్గవి వాళ్ళ మామయ్య ఇంటి దగ్గరే డెడ్ బాడీ కోసం ఎదురు చూస్తున్నారట. వాళ్ళు భార్గవి వాళ్ళ మామయ్య ఇంటి లొకేషన్ ప్రియకు షేర్ చేశారు. ప్రియ దాన్ని తండ్రికి షేర్ చేసి, నాన్న, మనం నేరుగా యూసఫ్గూడలోని భార్గవి వాళ్ళ మామయ్య ఇంటికి వెళదాం అని చెప్పింది. మరో అరగంటకు యూసఫ్గూడలోని ఆ ఇంటికి చేరుకున్నాం. అది ఒక ఇండివిజువల్ హౌస్. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ముగ్గురం కారు దిగాం. ప్రియ క్లాస్మేట్స్ మా దగ్గరికి వచ్చారు. కాంపౌండ్ వాల్ లోపల ఖాళీ స్థలంలో షామియానాలు వేసి కుర్చీలు వేసి ఉన్నారు. అవి చూపిస్తూ మమ్మల్ని లోపల కూర్చోమన్నారు వాళ్ళు. మేమిద్దరం లోపలికి వెళ్ళబోతూ కాంపౌండ్ వాల్ గోడ మీద రాసి ఉన్న పేరును చూసి ఆగిపోయాం. దాని మీద నీలకంఠ నిలయం అని ఉంది. అది చూడగానే నాకు ఒళ్ళు గగుర్బొడిచింది. ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించింది. నిన్న ఫోన్లో అమ్మాయి మాట్లాడుతూ తన గదిలోకి వచ్చిన వ్యక్తి ఈ నీలకంఠం నుండి తప్పించుకోలేవు అన్నాడని చెప్పింది. కానీ దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది అనిపించింది. లోపలికి వెళ్ళి వరండాలో వేసి ఉన్న కుర్చీలో కూర్చున్నాం. అక్కడ ఒక చోట అమర్చి ఉన్న సీసీ కెమెరాను చూపించారు ఆయన. ఇప్పుడు సిటీలో అందరూ సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు అన్నాను నేను. అమ్మాయి చెప్పిన సంఘటనలకు ఇక్కడ చూసిన వాటికి ఏదో సంబంధం ఉందని అనిపిస్తోంది అన్నారాయన. చెప్పడం ఆపింది ప్రమీల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ కూడా మా కమెంట్స్లో తెలియజేయండి.